అగర్వాల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ 19 వార్డు నుంచి పోటీ చేస్తాను. టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన వినయాలు. సర్వే రిపోర్ట్ కూడా నాకే వచ్చింది. 70% ప్లస్ వచ్చింది. వచ్చిన 3-4 డేస్ నుంచి సర్వే ఎట్లుంటే అట్లా ఇస్తా అని లాస్ట్కి 10% వచ్చినోడికి ఇచ్చిండు. అక్కడ మహాలక్ష్మి కాలనీలో కూడా ఉన్నాడు. మాడిపల్లి లైన్ హైదరాబాద్ నుండి మాడిపల్లిలో నివాసం ఉండి ఇక్కడి నుంచి పోటీ చేస్తే వాటికి ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఉన్నది కాబట్టి కదా మేము కొట్లాడినా. 2 years నుంచి బాగా తిప్పుకొని ఇస్తా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన 19 జగదీష్ కాలనీలో. కొంచెం దీనికి సురేష్ రెడ్డి సార్ కూడా నాకేమన్నారు, నగేష్ అన్న కూడా నాకేమన్నారు. లాస్ట్కి ఈయన ఓకే అని లాస్ట్ మూమెంట్లో 1 minute ఇచ్చేసింది మార్కెట్కి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తా. సుదర్శన్ రెడ్డి సార్కి మాట ఇవ్వడం జరిగింది. గెలిచి టికెట్ గిఫ్ట్ ఇస్తా సార్ అని చెప్పేసి నగేష్ అన్నకు కూడా థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలిచింది. 2 సార్లు పోటీ చేసి గెలిచిన తర్వాత నాకు టీఆర్ఎస్లో పోయిన తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్లో రావడం జరిగింది. ఫస్ట్ వినయ్ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని నేనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం. ఆ నమ్మకంతో నేను 2వ వార్డుగా నేను ఎస్టీ రిజర్వేషన్ అని నేను నామినేషన్ చేస్తున్నాను. నాకు టికెట్ వస్తుందని. నాకు అన్యాయం జరిగింది వినయ్ రెడ్డి ద్వారానే. సర్వేల ద్వారా కాదు, ఈ డబ్బుల ద్వారా డబ్బులతో కూడుకున్న సర్వే ఇది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇదేనా? వినయ్ రెడ్డి కబడ్దార్. మేమ్స్లో ఇండిపెండెంట్ అందరం గెలిచి మేమ్స్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటాం. మా తడక ఏంటనే చూపెడతాం. మేము గత వినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాంప్లైంట్ పోటీ చేసినప్పటి నుంచి 2023 నుంచి యూత్ కాంగ్రెస్లో విజయ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన చెప్పడం వల్లనే మేము యూత్ని వినయ్ రెడ్డితో కలిసి ఇంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము. గ్రౌండ్ లెవెల్లో ఇంత చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా నా మిత్రుడు విజయ్కి 19వ వార్డుకి ఖచ్చితంగా టికెట్ ఇస్తా అని చెప్పేసి నమ్మించి ఇప్పటి వరకు ఆయన డబ్బులకు అమ్ముడు పోయాడో లేదా మరి కమ్యూనిటీ చూసుకొని ఇచ్చారో తెలియదు. సర్వే ప్రకారం నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా సర్వేలో 70 to 80% వచ్చినా కానీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు డబ్బులతో ఇచ్చాడో ఏమి ఇచ్చాడో తెలియదు. ఆయనకు ఎంత నమ్మి మేము ఎంత కష్టపడి ఉన్నామో ముందు నుంచి మాకు ఇంత మోసం చేస్తాడని చెప్పేసి మేము అనుకోలేము. కాబట్టి మీరు మీ చేతుల మీదుగానే యూత్ కాంగ్రెస్ని బలహీనపరుచుకుంటున్నారు. ఈ విషయం హైకమాండ్ కూడా గుర్తించాల్సిన నా యొక్క మన్నపు. పేరు రాజలక్ష్మి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ క్లబ్ వాళ్ళకి మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నా యొక్క నమస్కారం. సో ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, గత కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు ఎవరికి కూడా టికెట్ ఇవ్వడం జరగడం లేదు. ఎవరికి ఏ ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. మరియు పార్టీని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఆర్మూర్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ విజయన్న కానీ మరియు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కన్నం లక్ష్మణ్, ప్రవీణన్న కానీ మరి ఇంకెంతో మందికి ఈరోజు టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ కోసమే వాళ్ళ జీవితాన్ని కృషి చేసినటువంటి వాళ్ళకి ఈరోజు వినయ్ రెడ్డి గారు అన్యాయం చేశారు. మరియు ఇతర పార్టీల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మరియు మాకు కూడా సమాధానం కావాలి. మాకెందుకు టికెట్ ఇవ్వలేదు, మేమేం చేశాము, మరి గత కొన్నేళ్లుగా మీతోటే ఉండి నమ్మకంగా ఉన్నాం కదా. ఇతర పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచినా కూడా మేము ఏ రోజు కూడా వెళ్ళలేము కదా. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నందుకు మాకు ఈరోజు బాగా న్యాయం చేశారు. ఖబర్దార్ వినయ్ అన్న, మీరు కనుక ఎవరెవరికైతే డబ్బులకి టికెట్ ఇచ్చారని మాకు బయట తెలిసింది. మీరు డబ్బులకి టికెట్ ఇవ్వలేదు, మేము సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారని మీకు చెప్పారు కదా. ఆ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చినప్పుడు ఆ ఎవరెవరికైతే సర్వేలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అది మెన్షన్ చేయాలి కదా. మరి మీరు మీడియా ముఖంగా ఎందుకు రాలేదు, ఎందుకు చూపించలేదు? అన్ని పార్టీల వాళ్ళు చూపించారు కదా, మీరెందుకు చూపించలేదు?
గల కారణాలు ఏంటి? ఈరోజు కూడా నేను 3 రోజుల క్రితం మహేష్ అన్న గారికి కూడా కాల్ చేయడం జరిగింది. అన్నగారు కూడా సర్వే ప్రకారం ఇస్తామని చెప్పారు. మరియు విజయన్న కానీ, లక్ష్మణన్న కానీ, ప్రవీణ్ అన్న కానీ ఇంకెందరో వ్యక్తులకి కూడా ఆ పార్టీ అన్యాయం చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటో మీరు కూడా మీడియా ముఖంగా వచ్చి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరియు ఇప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, మేము మరి గెలిచి చూపిస్తాం. కాబట్టి వినయ్ అన్న ఇంకొకసారి కనుక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఇక్కడ ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడ మాట్లాడతాం. మేము ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తాం. గెలిచినాక కూడా మీరు మాకు ఏదైతే ఓటమి చూపించారో దానికి మా గెలుపుతోనే మీకు సమాధానం చెప్తాం. మరియు ఈ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన వ్యక్తి, అలాంటిది పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని నమ్మి మేమందరం పార్టీని బలపరచడం జరిగింది. అలాంటి మాకు మీరు చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని మా గెలుపుతో మీ సమాధానం చెప్తాం. ఇక్కడికి వచ్చేసినటువంటి విజయన్న గారికి మరియు ఎంతోమంది పార్టీ కోసం కృషి చేసినటువంటి వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు.